హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ధరించిన ఆ ముళ్ళ కిరీటం అసలు దేనితో తయారు చేశారో మీకు తెలుసా? అది కేవలం ఒక శిక్ష మాత్రమే కాదు, దాని వెనుకున్న లోతైన చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రోమన్ సైనికులు యేసును పరిహసించడానికి ఈ కిరీటాన్ని తయారు చేశాడు. వృక్ష శాస్త్రజ్ఞుల ప్రకారం దీనిని జిజిపస్ స్పిన్ క్రైస్ట్ అనే పదునైన ముళ్ళ చెట్టు కొమ్మలతో అల్లారు. దీని ముళ్ళు చర్మాన్ని చించుకుపోయేంత పదునుగా ఉంటాయి. యేసును యూదుల రాజు అని పిలిచినందుకు రాజులు ధరించే బంగారు కిరీటానికి బదులుగా ఆయనను అవమానించడానికి ఈ ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపై గట్టిగా నొక్కారు. ఇది రాజరికపు హేళనకు గుర్తు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పవిత్ర ముళ్ళ కిరీటం నేటికి భద్రంగా ఉంది. క్రీస్తు శకం 1238లో నుండి ఇది ఫ్రాన్స్లో నోట్రోడామ్ కేథడ్రాల్లో భద్రపరచబడింది. 219లో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదం వల్ల కూడా ఈ కిరీటం సురక్షితంగా బయటపడింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మానవులపై ఉన్న శాపాన్ని తొలగించడానికి యేసు ముళ్ళ కిరీటాన్ని భరించారు. ఇది త్యాగానికి మరియు ప్రేమకు గొప్ప చిహ్నం. ఈ కంటెంట్ మాత్రం మీకు నచ్చినట్లయితే ఆయన త్యాగ స్వరూపి అని కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ విషయాల కొరకు మా యూట్యూబ్ ఛానల్